అందరికీ హాయ్. నెక్స్ట్ డే మార్నింగ్ పీస్ఫుల్గా ఉండాలంటే ముందు రోజు నైట్ నేనేమేమి పనులు చేసుకుంటాననేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. నేనైతే మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలో దానికోసం అయితే ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకుంటాను. ముందు రోజు నైట్ అంటే ఆ రోజు మధ్యాహ్నం నుంచి పప్పునైతే పెట్టుకొని ఇలా మిక్సీ పెట్టేసుకుంటాను. దీనివల్ల మార్నింగ్ టిఫిన్ చేయడం కొంచెం మనకి వెతుక్కునే పని ఉండదన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే పాలను కూడా తోడుపెట్టుకుంటాను. ముందు రోజు నైటే పాలను కూడా తోడుపెట్టుకోవడం వల్ల మనకి మార్నింగ్ ఒకవేళ రాగి జావ చేసుకుంటాను నేను ఎక్కువగా, దాంట్లోకి పెరుగు కూడా యాడ్ చేస్తాను. మార్నింగ్ పెరుగు కావాల్సి ఉంటుంది కదా, అందుకని ఎప్పుడు కూడా నేను 1 లీటర్ మిల్క్ అయితే తోడు పెడతానమాట. ఒక 1/2 లీటర్ మిల్క్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకుంటాను. అలాగే మార్నింగ్ మనం రేపు మధ్యాహ్నానికి ఏం కర్రీ చేసుకుంటామో దానికి సంబంధించిన కూరగాయలన్నీ ఉన్నాయో లేవో చూసుకొని పెట్టుకుంటానమాట. ఇలా ముందుగా చూసుకొని పెట్టుకోవటం వల్ల వంట త్వరగా అయిపోతుంది. ఇంట్లో కూరగాయలు ఉన్నాయా లేవో చూసుకొని తెచ్చుకునేటప్పుడు టైం చాలా వేస్ట్ అయిపోతుంది కదా. ఇలా ముందు రోజే మనం ఏం చేయాలనుకునేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే నైట్ మనం తినేసిన తర్వాత మొత్తం గిన్నెలన్నింటినీ కూడా నేనైతే వాష్ చేసి పెట్టేసుకుంటాను. సింక్ కూడా నీట్గా కొంచెం కడిగేసి పెట్టేసుకుంటాను. దీనివల్ల మార్నింగ్ లేవగానే మనకి సింక్ నీట్గా కనిపిస్తుంది కదా, ఏదైనా వంట చేయాలన్నా కుక్ చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ పని కూడా మనం సేవ్ చేసుకునేటట్టు అవుతుందన్నమాట. నైట్ ఎలాగో మనం కొంచెం లేట్గానే నిద్రపోతాం కదా, మార్నింగ్ ఎప్పుడైనా లేట్గా లేచినా కూడా ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ముందుగా చేసి పెట్టుకోవడం వల్ల పని అనేది తగ్గుతుంది. మార్నింగ్ ఎట్లాంటి హడావిడి లేకుండా మంచిగా చేసుకోవడానికి మనకి ఈ టిప్స్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత గిన్నెలు తోమటం వల్ల అప్పటికి డ్రై అవ్వవు. అదే నైట్ తోమేసి పెట్టేసుకుంటే మంచిగా డ్రై అయిపోతాయి. మార్నింగ్కి మనం మళ్ళీ యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట. మార్నింగ్ లేచి గిన్నెలు తోమి మళ్ళీ ఎండలో పెట్టేటప్పటికి మనకి టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది కదా. ఇలా చేసుకోవటం వల్ల టైం కూడా సేవ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈగలు దోమలు కూడా గిన్నెల మీద వాలకుండా ఉంటాయి ఇలా నీట్గా పెట్టుకోవటం వల్ల. ఇంకా నైట్ తినేసి ఇంకా వంట పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ని కూడా ఇలానే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. స్టవ్ని క్లీన్ చేసి పెట్టుకోవటం వల్ల కూడా మనకి చాలా టైం అయితే సేవ్ అవుతుంది. మార్నింగ్ లేచి మళ్ళీ స్టవ్ క్లీన్ చేసుకొని వంట చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది కదా. ఇలా చేసుకుంటే మనకి కొంచెం నీట్గా కనిపిస్తుంది. ముందు మనం కిచెన్లోకి వెళ్ళంగానే సరే ఏదైనా కుక్ చేయాలంటే మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సరే ఏదైనా చేద్దాము, మంచిగా చేద్దామని ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే మనం చేసిన వంట కూడా చాలా బాగా వస్తుంది ముందు మనం ఇలా చేసుకోవటం వల్ల. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ డేకి ఏ బట్టలు వాష్ చేయాలనేది నేను ముందు రోజు నైటే మిషన్లో వేసేస్తాను. ముందు రోజు నైటే ఇలా సర్ఫ్ వేసేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే బట్టలన్నీ వెతుక్కునే పని లేకుండా ఒకటేసారి స్విచ్ ఆన్ చేసేసుకుంటే ఇంకా సరిపోతుంది అంతే. ఇంకా అది ఆన్ చేసేసుకొని మనం మిగతా వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా నెక్స్ట్ డే ఏం బట్టలు వేయాలి అనేది మనము ముందుగానే పెట్టుకుంటే మనకు కొద్దిగా వెతుక్కునే పని అయితే సేవ్ అవుతుంది. అప్పటికప్పుడు బట్టలు వెతుక్కోవడంలోనే చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది కదా. ముందు రోజే ఇలా పెట్టుకుంటే మాత్రం చాలా సేవ్ అవుతుంది. నేనైతే ఒక 2-3 జతలు ఎక్స్ట్రాగానే తీసి పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే మా పిల్లలకి ఒకటే ఇది కావాలంటే అది అంటారు. అందుకని నేను ఒక 2-3 జతలు పెట్టుకొని వీటిలోనే సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. చిన్నమ్మాయి అయితే అట్లా ఏం చెప్పదు, పెద్ద అమ్మాయి అయితే ఇలా నాకు ఇది కావాలని అడుగుతుందనమాట. చిన్నమ్మాయికి ఇంకా మాటలు రావు కాబట్టి తను అడగలేదు. ఇంకా నెక్స్ట్ నైట్ పిల్లలు ఆడుకొని బొమ్మలు ఇంటి నిండా పోస్తూ ఉంటారు. ఇలాగా వీటిని అన్నిటినీ నైట్ టైమే నేను ఒక దగ్గర అయితే పెట్టేసుకుంటాను. వాళ్ళ బొమ్మల దగ్గర అయితే అన్నీ పెట్టేసుకుంటాను అనమాట. మార్నింగ్ లేచేటప్పటికి గలీజ్గా ఉండకుండా ఉంటుంది. నైట్ పడుకునేటప్పుడు కూడా ఇవన్నీ సర్దేసి పెట్టుకుంటే కొంచెం నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుంది నాకైతే. లేకపోతే ఇవన్నీ ఇంటి నిండా పెట్టుకొని పడుకుంటే అస్సలు నిద్ర పట్టదు. మళ్ళీ మార్నింగ్ లేవగానే ఎలాగో తీస్తారు మళ్ళీ, కానీ అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే కొంచెం మనకి నీట్గా కనిపిస్తుంది. మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే అన్నీ క్లియర్ చేసి పెట్టేసుకుంటాను. ఇలా బొమ్మలన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాను. పిల్లలకు కూడా కొన్ని బొమ్మలు తీయమని అయితే చెప్తాను సర్దమని. ఇంకా కొద్దిగా మా పెద్దమ్మాయికి అయితే తెలుస్తుంది కాబట్టి తను కూడా తీసి సర్దుతుందనమాట బొమ్మలన్నీ కూడాను.
ఇంట్లో బొమ్మలు మాత్రమే కాదు, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లలో ఇలాగా కొంచెం మనం డెకరేషన్ చేసుకునే ఐటమ్స్ కూడా కింద పడేస్తూ ఉంటారు. వాటిని కూడా సర్దుకోవాలి. అందుకే నేను కింద మ్యాక్సిమం వాళ్ళకి అందేటట్టుగా ఏం పెట్టను. ఇవైతే ప్లాస్టిక్వే కాబట్టి పర్వాలేదని చెప్పి పెట్టేస్తాను అక్కడ. ఇంకా మొత్తం అంతా ఇలా సర్దేసుకున్న తర్వాత బెడ్ కూడా ఒకసారి విదిలించి మొత్తం అంతా కూడా సెట్ చేసుకుంటాను. ఇక్కడ మా అమ్మాయికి చెప్తున్నాను, ఇవి తీయమంటే తీస్తుంది. నిదానంగా చెప్తేనే పిల్లలు వింటారండి. అరిచి గోల్ చేసి చెప్తే అస్సలు వినరు, పడతారు తప్పితే అస్సలు వినరు. నేనైతే 10 మంది ముందు పిల్లల్ని అస్సలు అరవను, కొట్టను. ఎందుకంటే పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళు చాలా హర్ట్ అవుతారు అందరి ముందు చేసుకుంటే. నేనైతే ఇది పక్కా ఫాలో అవ్వడానికే ట్రై చేస్తుంటాను. మాకైతే డైలీ వాషింగ్ మిషన్లో బట్టలు వేయాల్సి వస్తుంది. ఏ రోజు బట్టలు ఆ రోజే ఫోల్డ్ చేసేసుకొని నేనైతే కబోర్డ్లో సెట్ చేసుకుంటాను. ఇవి నెక్స్ట్ డేకి క్యారీ చేసామంటే ఇంకా వాటిపైన దుమ్ము పడి నలిగిపోయి ఇంకా వాష్ చేసినా కూడా అంత యూజ్ ఏమి ఉన్నట్టుగా నాకు అనిపించదు. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మాలతి థాట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.